అదుగో నిబంధన మందసం కెరూబులు శరూబుల మధ్య నుంచి దేవాతి దేవుని వాక్కు వెలువడుతూ ఉండగా వాక్యమై ఉన్నటువంటి ఆ శరీరధారి మన మధ్య సంచరించి రక్తము కాచి వెళ్ళిపోగా ఆయనపై ఆధారపడి, దేవా నాకు కార్యము చేయనైనా. సొలొమోను మహారాజు మందిరం కట్టినప్పుడు మాట్లాడతాడు కదండి, ఏమని? ప్రభువా, భూమి ఆకాశాలు పట్టజాలనటువంటి దేవాతి దేవుడు, నీకు నేను మందిరం కట్టేటువంటి అంత గొప్పవాడన, అల్పుడను అయోగ్యుడని నేను కొద్దిపాటి మందిరాన్ని కట్టావు, నీవు నివసించడానికి ఈ మందిరం చాలదు, పట్టదు. భూమి నీ పాదపీఠం, ఆకాశం నీ సింహాసనము కనుక నేను కట్టిన మందిరం ఏ పాటిదినైనా. కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మొర ఆకాశము నుండి చెవియొగ్గి వినుము అంటాడు సొలొమోను.